St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది. వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించారు. అయితే కొందరు రైతులు వర్షాలు కురుస్తాయన్న ఆశతో వరి నారుమళ్లు పోశారు. వర్షాలు లేకపోవడంతో నాట్లకు సిద్ధమైన నారు ఎండిపోవడంతో కొంతమంది రైతులు నారుమలను వదిలేశారు. మరికొందరు ఇంజిన్ల ద్వారా నీరు అందిస్తూ నారును కాపాడుకుంటున్నారు. తల్లపాలెం పంచాయతీ ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటర్ లిస్ట్ ను పంచాయతీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నవీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తల్లపాలెం పంచాయతీ సంబంధించి 16 వార్డులకు గాను 9319 ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోస్ట్ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, ఎంవి రాజుపాలెం హైస్కూల్లో ప్రజలకు అందుబాటులో ఓటర్ లిస్ట్ ను ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎంవి రాజుపాలెంకి సంబంధించి పంచాయతీ వారు అందజేయడం జరిగింది. ఎవరికైనా వారి యొక్క సందేహాలు ఉన్నట్లయితే పాఠశాలలో ఉంటుంది ఓటర్ లిస్టు, వచ్చి మీ యొక్క పేరుని చూసుకుని నమోదు అయిన విధానాన్ని తెలుసుకుని ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే సంబంధిత అధికారులను కలవగలుగుతారు.
రాజుపాలెనికి సంబంధించిన ఓటర్ లిస్ట్ అంతా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంవి రాజుపాలెంలో ఉంటుంది. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ ఓటర్ లిస్ట్ చూసి వాటిని సందేహాన్ని నివృత్తి చేసుకోగలరు. గ్రామ ప్రజలందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ధన్యవాదాలు. చావలి గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత వాలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. లంకోజీ నాగమల్లేశ్వరరావు ఆలయ పాలక మండలి చైర్మన్ గా, పలువురు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నూతన పాలక మండలి భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ ప్రముఖులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. వాలేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ గా, సభ్యులుగా మీరు చెప్పండి. సభ్యులుగా దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడినాయి. ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి త్రికాణ శుద్ధిగా వ్యవహరించదను. నా ధర్మమును నేను యుక్తముగాను, విశ్వాసముతోనూ, నిస్వార్థముతోనూ, నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతోనూ నిర్వహించదను. నేను నిర్వహించడి ఉద్యోగ 5 ఏళ్ల పరిపాలన, 2024 ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థలని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా అన్ని రకాలుగా అభివృద్ధి పదం ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం 2019 వరకు ఒక 20 ఏళ్ళు అనేది అయిపోయింది. అదన్నీ కూడా మళ్ళా ఈ 2 సంవత్సరాల నుంచి పెద్దగా రాజకీయం ఈ గుడి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలి అవుతా అనేది వద్దులే అని అనుకుంటున్నాను. కాబట్టి అదే ప్రభావం మాట్లాడతా. ఏదేమైనా వాటి అన్నింటి నుంచి బయటపడి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ గాడిలో పెడుతూ మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిని శరవేగంగా ముందుకు నడిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మన వాయిదా నిర్మాణం జరుగుతూ ఉంది, పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీలన్నీ ఒకదాని ఒకటి అన్ని కూడా అమలు చేస్తూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో కూడా ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగ అభివృద్ధి, ముఖ్యంగా అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఈ దేవాలయాల అభివృద్ధి కూడా ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆధ్యాత్మిక శోభ రాష్ట్రంలో సంతరించుకుని ఉంది ఈ 2 సంవత్సరాల నుంచి కూడా. అదే విధానంలో మనం ముఖ్యంగా ఈ రోజు ఎంతో ఈ గ్రామంలో ప్రతిష్ట ఉన్నటువంటి దేవాలయం వాలేశ్వర స్వామి దేవాలయం. అటువంటి దేవాలయానికి పాలకవర్గం ఏర్పాటు చేసుకొని ఈ టెంపుల్ అభివృద్ధి కానీ, ఆ దేవుని ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి కానీ మీరందరూ కూడా ముందుకు వెళ్ళడానికి పూర్తిగా జరుగుతాల్సిన అవసరం ఉంది. ఒక కమిట్మెంట్, చిత్తశుద్ధితో దేవుని కార్యక్రమం కూడా ఒక చిత్తశుద్ధితో ముందుకు పోవడానికి మీరందరూ కూడా ఒక కమిట్మెంట్ గా ఉంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. పాలకవర్గం ఎప్పటికీ కొంత లేట్ అయింది. వాస్తవంగా కొంతేమో పాత పాలకవర్గ సమయం సాయుధ పోరాటం ద్వారా భారత జాతిని మేలుకొల్పిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని గర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాస్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా స్థానిక పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎన్నికల పోలీసురావు మాట్లాడుతూ, దేశ యువతను స్వతంత్రం వైపు జాగృతి చేసిన గొప్ప పోరాట యోధుడు, నిత్య స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి విద్యార్థులకు మిఠాయిలు పంచారు.
ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు కె విమలమ్మ, బూర్ల రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతని మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పోలీస్ రావు గారు సందర్భంగా తెలియజేస్తారు. మరి ఈరోజు సుభాష్ చంద్రబోస్ యొక్క వర్ధంతి సందర్భంగా మరి స్థానిక కర్లపాలెం మోడల్ ప్రైవేట్ స్కూల్ యందు హెచ్ఎం గారి సమక్షంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశ భక్తులను, దేశ నాయకులను స్మరిస్తూ వారి ఆశయ సాధనలో మనం కృషి చేయాలి. నేటి బాలికలు ఆనాటి స్వతంత్ర సమరయోధులు యొక్క ఆశయ సాధనాలు ఏమిటో ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలల్లో చేయడం ద్వారా వారికి తెలుస్తుంది. కాబట్టి దేశ నాయకులు స్మరించాలి, వారి ఆశయ సాధనలో మనం కృషి చేయాలి. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితము ఆగస్టు 15 దేశం మొత్తం, భారతదేశం మొత్తం ఘనంగా జరుపుకున్నాం. ఇలాంటి మహనీయుల యొక్క కృషి, త్యాగము, వాటి ఫలితంగానే నేడు మీరు అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు. ఒకప్పుడు వారికే చదువుకునే అవకాశం భారతదేశంలో లేదు, మరి విద్యా అవకాశము అందరికీ లేదు. మరి ఎంతో మంది నాయకులు దేశం కోసము పోరాటం చేసి తమ ప్రాణాలు అర్పించి, ప్రాణాలు పెట్టి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి ఈనాడు భారతదేశం యొక్క కీర్తి, ఖ్యాతి నేటి బాలలుగా ఉన్న మీ మీద ఆధారపడి ఉంది. భవిష్యత్తులో మీరు బాగా చదువుకొని భారతదేశానికి మంచి పేరు తెలుసుకొని భారతీయ కీర్తి పతాకాన్ని ప్రపంచంలో అనేక దేశాలకు సాధించిన మరి ప్రాముఖ్యత నేటి విద్యార్థులు, యువత మీద ఆధారపడి ఉంది. కాబట్టి అలాంటి మహనీయులను మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయ సాధనలో మరి అందరం ప్రయాణం చేద్దామని, ఎంతో చక్కగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆ ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. బాబులచిన్న పరశూరు మండలం దేవరపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీ ఏర్పాటై 10 ఏళ్లు గడుస్తున్నప్పటికీ సరైన రోడ్లు, వీధి దీపాలు వంటి కనీస వసతులు అందలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, బజారు లైట్ల కోసం పలుమార్లు సర్పంచ్, ఎమ్మెల్యేలను కోరిన హామీలు తప్ప సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీకి రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు బ్రహ్మానందం, వంకాయలపాటి కృష్ణ, అల్లూరు నాగలక్ష్మి, జాగలమూడి వెంకటస్వామి తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు. ఏ ఊరు? దేవరపల్లి. మట్టి రోడ్డు, కాళ్ళు దిగాలన్నా నా కాళ్ళు అవుడు, కావాలన్నా యాతన. చేసిన వాళ్ళు గవర్నమెంట్ ప్రెసిడెంట్కి చెప్తాం, పెద్దలకు చెప్తాం, ఎమ్మెల్యేకి చెప్తాం, పిఏకి చెప్తాం. ఎవరు యాతామన్నారు కానీ పట్టించుకున్నాడు లేదు. ఓట్లు ఎప్పుడు మాత్రం వచ్చి మీదే ముందు అంటారు నాయకులు. ఇదండి మా కంట్రోల్ కట్టండి. బాబుడి జిల్లా పచ్చడి నియోజకవర్గం, గ్రామం పచ్చడి నియోజకవర్గానికి మాకు శాఖల కాలనీ దేవరపల్లికి. ఆ కాలనీలో ఇంత మటుకు రోడ్డు కానీ ఏ మాట్లాడే యొక్క ప్రెసిడెంట్ కాదు, రాజకీయ నాయకులు వచ్చిపోతున్నారు. వచ్చిన వేస్తా ఉంటారు, ఇక వెళ్ళిపోతారు. ఇక అంతే సంగతి. పిఆర్కి చెప్తాం. మళ్ళీ ఎమ్మెల్యే గారిని కూడా అయ్యాం మేము, ఆయన కూడా వేస్తారని చెబుతాడు. ఇక ఆయన కూడా ఏం మమ్మల్ని స్పందించాలి. వర్షం పడితే మామూలుగా మొసలు లేదు, బురద బయటికి పోవడానికి భయం పడుతుంది. పాములు వర్షం పడితే ఇంకా మరి ఏం చేయాలి మేము? కేక మాకు తార్ రోడ్డు అవసరం లేదు, మామూలు రోడ్డు అవసరం లేదు, కంకే దూరం అన్నాం మేము. కంకనే మాకేం అవసరం, కంక దూరం అని చెబుతున్నాం మేము. అంతమంది అది మనం చేసుకోండి.
మాది పర్చూరు మండలం దేవరపల్లి గ్రామం, బీసీ కాలనీ. మాకు గత 10 సంవత్సరాల నుంచి రోడ్లు వేయటం లేదు. మాకు వానలు పడితే బాగా బురదగా నడవాతి కావట్లేదు. లైట్లు కూడా సరిగ్గా వేయటం లేదు. మాకు ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే, రోడ్లు వేయాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళవారం ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. గత 2 ఏళ్లుగా హెల్మెట్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, వాహనదారులకు తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నర్సరావుపేట పట్టణంలో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా ప్రజల్ని, ముఖ్యంగా 2 వీలర్ డ్రైవ్ చేసేటువంటి వ్యక్తుల్ని అవేర్ చేయడం కోసం ఈ యొక్క హెల్మెట్ ర్యాలీ పోలీసులతోటి మరియు ప్రెస్ మరియు ఇతర పబ్లిక్ తోటి చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పల్నాడు జిల్లాలను చూస్తే, రాష్ట్రం పక్కన పెడితే పల్నాడు జిల్లాలో చూస్తే రోజుకి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రాణం పోతూ ఉంది. ఎందుకు పోతుందంటే హెల్మెట్ లేనందువల్ల. మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ జరిగి కింద పడితే ఖచ్చితంగా తలకాయ కింద తగలడం, కోమాలోకి వెళ్ళడం, లేదంటే స్పాట్ లో చనిపోవడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టాలి అని మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తానే ఉన్నాం. అయినా కానీ ఈ రోజు వరకు సరైన అవగాహన లేకపోతే నిర్లక్ష్యమో తెలియదు, ప్రజలు హెల్మెట్ లేకుండానే వస్తున్నారు. ఇందులో ఆడ మగ ఎవరు తేడా లేదు. ఈవెన్ పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. మీరు ఒకసారి చూడండి, బెంగళూరు కానీ మన మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, కలకటా, బాంబే ఇలాంటి ప్లేసుల్లో హెల్మెట్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా మనం చూడలేము వాళ్ళని. ఎక్కడో రేర్ పర్సన్స్ తప్ప అలా ఉండాలి. దానివల్లే అక్కడ మనకి యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 1%, 2% లో ఉన్నాయి. 2 వీలర్ మీద యాక్సిడెంట్స్ లో చనిపోయే యాక్సిడెంట్స్. మరి ఇక్కడేమో మనకి 50% 2 వీలర్ మీద పడి చనిపోతున్న వాళ్ళే ఈ డెత్ లో కనపడతా ఉంది. కాబట్టి అంత తేడా ఉంటుంది. దయచేసి విజయపురి సౌత్ లో గతంలో లీజుకు ఇచ్చిన సినిమా హాల్ స్థలం ప్రస్తుతం కబ్జాకు గురైందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా కొందరు స్థానిక నాయకులు స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని వారు పేర్కొన్నారు. అక్కడ ఉన్న బోరు నీటిని ట్యాంకర్లకు విక్రయించడం, ఇసుక, కంకర వంటి సామాగ్రిని మత్స్యకారులకు అద్దెకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు.
రోజులుగా ప్రచారంలో ఉన్న పత్రికా ప్రకటనలోని ఆరోపణలు పూర్తిగా అసత్యమని విజయపురి సౌత్ కూటమి నాయకులు కార్యకర్తలు ఖండించారు. గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాణ్యమైన రోడ్లను నిర్మిస్తున్నామని, గొంతులు సందుల్లోనూ రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులు అభినందించాల్సింది పోయి కమిషన్లు తీసుకుంటున్నారని, క్వార్టర్స్ అమ్ముకుంటున్నారని, మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయపురి సౌత్ టౌన్ ప్రెసిడెంట్ బొల్లా వెంకటేశ్వర్లు, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మస్తాన్, బొబ్బే చంద్రశేఖర్, మత్స్యకారుల అధ్యక్షులు అప్పలరాజు, రమేష్ నాయుడు, కూటమి నాయకులు గంటా ధనంజయ తదితరులు పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ యొక్క విజయపురి సౌత్ నందు అభివృద్ధి అనే పథకం నినాదంతో శ్రీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే వారు కానీ ఈ యొక్క విజయపురి సౌత్కి అనేక రకమైన నిధులను పై అధికారులతో చెప్పి మెప్పించి ఈ యొక్క విజయపురి సౌత్కి ఈ యొక్క ఫిషరీస్ కాలనీకి ఎన్నో రోడ్లను గ్రహించి ఈ యొక్క గ్రాంట్స్ తెప్పించి పలు విధాల సెక్రటరియట్ చుట్టూ గ్రామం అభివృద్ధి కావాలంటే నేను ముందుండాలా, కాబట్టి నాకు గ్రాంట్ అనేది మీరు శాంక్షన్ చేయమని ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే వారు కానీ వాళ్ళు దాదాపు 7 కోట్ల పైచినుకు విజయపురి సౌత్కి సాధించారు. గత 75 సంవత్సరాల నుంచి ఇలాంటి రోడ్లు వేయలేదు. ఇలాంటి కొప్పునూరు ఆ రోడ్లన్నీ చాలా కాలం నుంచి చెడిపోయి ఉన్న రోడ్లని ఇప్పుడు బాగు చేయించారు. ఇంకా అలాంటి రోడ్లే కాదు, హైవేలు కానీ అనేక రకాలమైన పనులు వాళ్ళు చేసి భవిష్యత్తు ఇంకా బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని విద్యా జీవనని అనేక రకమైన పిల్లలకి పెద్దలకి ఒక బాబుకి ఒక 13 ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో 4 బాబుకి 13,000 చొప్పునిస్తే దాదాపు 60-70,000 ఆ ఇంటికి వస్తున్నాయి. ఆ తల్లి తండ్రులు చాలా ఆనందంగా మానుకొని మేము 4 ఇస్తున్నాము కాబట్టి మీరు ఈర్ష్యపడటం అనేది అది చాలా విచిత్రమైన పద్ధతి. విచిత్రమైన పద్ధతిని మానుకొని మంచి భవిష్యత్తుకి మీరు ఏదైనా మార్గం వేయండి. మీ చేత అయితే మీరు మార్గం వేయండి, చేత కాకపోతే సైలెంట్ కూర్చోండి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తుకొని బస్సు నువ్వు అలాంటి వాడు నువ్వు ఇలాంటి వాడు అంటాం అనేది రాంగ్ పద్ధతి. ఆ రాంగ్ పద్ధతిని మానుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. మంచి పనులు చేయండి, ప్రజల అభిమానం పొందండి. చెడ్డ పనులు మనం చేస్తే మనకి ఎంబటి ఉంటాడు కదా. ఇప్పుడు మనం చేయకపోతే మన ఎంబటి ఉండడు. ఎవడైనా బాబు అంటే అన్న అంటాడు, ఎరా అంటే ఎరా అంటాడు. ఆడ ఉచ్చారణ అనేది 2 రకాలు ఉంటాయి. బాబు అన్నది వేరు, ఎరా అన్నది వేరు. కాబట్టి మీరు వేరా అని ఇప్పుడు వాళ్ళు బాబు అంటున్నారనే ఆలోచనతో మీరు మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదని సభాముఖంగా మీకు మన ప్రీతం నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు శాసనసభ్యులు మాచర్ల జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయపూర్ సౌత్ లో 7 కోట్ల రూపాయల అభివృద్ధి చెందింది. రోడ్లు వేసి అభివృద్ధి చేశారు. దీనికి అపోజిషన్ పార్టీ వారు చాలా దూరంగా గత 72 సంవత్సరాల నుంచి రోడ్ల కోసం రోడ్లో రామచంద్ర అని మా మత్స్యకారులు అడిగినా కూడా ఏ ఒక్క ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ రోడ్లు వేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మధ్య ఏంది మన ఎంపీ గారు అయితేమి మన శాసనసభ్యులు అయితేమి గవర్నమెంట్ తో పోరాడి రోడ్లు వేయిస్తే వీళ్ళు రోడ్లు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అభివృద్ధి చేసి ఇక్కడ మాకు ఇచ్చేస్తే ఇక్కడ ఉన్న నాయకులు దొంగ నాయకులు చేసి కొద్దిగా రోడ్లు కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి దొంగ పేపర్లు వేపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి దోపిడీ జరగలేదు. నిక్కచ్చిగా రోడ్లు బాగా వేసాము. కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ బిల్లును అమలు చేయడాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు అసెంబ్లీలో స్వాగతించారు. స్వర్గీయ ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీ బీసీలకు వెన్నెముకగా భావించి రాజకీయ గుర్తింపు కల్పించిందని అన్నారు. నర్సరావుపేటలో తన సామాజిక వర్గానికి తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చారని తెలిపారు. 5 ఏళ్ల పోరాటాల ఫలితంగా 20 ఏళ్ల తర్వాత నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించిందన్నారు. తనకు అండగా నడిచిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే అరవింద్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా
అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి తరఫున ఈ బీసీ రిజర్వేషన్ బిల్ 34% అమలు చేయడం అనేది చాలా గొప్ప విశేషం అధ్యక్ష. బీసీలు అంటే బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు బీసీ వర్గాల బతుకులు ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత బీసీ వర్గాలు ఏ విధంగా సామాజికంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా ఏ విధంగా ఎదుగుదల ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఇవన్నీ కూడా అన్న ఎన్టీ రామారావు గారు 40 ఏళ్ల క్రితం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ వర్గాలందరూ కూడా ఒక బ్యాక్ బోన్ లాగా అండగా ఉండి పార్టీని గెలిపించిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. అందువలన ఈ బీసీ వర్గాల బ్యాక్ బోన్ అనేది గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలనే ఆలోచనతో, సామాజికంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా వీళ్ళందరూ కూడా ఎదుగుదల ఉండాలనే ఆలోచనతో అన్న ఎన్టీ రామారావు గారు అందరికి కూడా రాజకీయ పరంగా హక్కులు కల్పించారు అధ్యక్ష. దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఈ బీసీ వర్గాలన్నీ కూడా ఆర్థిక పరంగా బాగా పైకి రావాలి, సమాజంలో బాగా గౌరవంగా ఉండాలనే ఆలోచనతో అందరికి కూడా ఆర్థిక పరంగా అండగా ఉన్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నరసరావుపేటలో ఒక అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యేగా డాక్టర్ చదలవాడ అరవింద్ గెలిచాడంటే అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాకు సువర్ణ అవకాశం. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ అనేది పులిబందు లాంటిది అధ్యక్ష. 2 వర్గాల మధ్యలో నాలాంటి వ్యక్తిని ఎవరు కూడా సీట్ ఇవ్వరు. నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో నాకు 2019లో సీట్ ఇచ్చినప్పుడు నేను ఓడిపోవడం జరిగింది అధ్యక్ష. కానీ నేను ఆ రోజు ఓడిపోయిన తెల్లారి నేను అనుకున్నా, ఇక్కడ ఎందుకు ఓడిపోయాను, కులం చూడరు, ఓటర్లు ఎప్పుడు కూడా మతం చూడరు, డబ్బులు చూడరు, ప్రజలు మనం నమ్మాలి. చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక ఆలోచన చేసి నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఇక్కడ పోరాటం చేయాలి. 5 ఏళ్లు పోరాటం చేశాను. వైసీపీ ప్రభుత్వం మీద 5 ఏళ్లు దాదాపు 300-400 ఉద్యమాలు చేశాను అధ్యక్ష. అన్ని ఉద్యమాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నాకు అండగా ఉండి ధైర్యాన్ని కల్పించి మా కుటుంబానికి అండగా ఉన్నారు అధ్యక్ష. అందుకనే నేను 5 ఏళ్లు పోరాటం చేసి అక్కడ గెలవడం జరిగింది అధ్యక్ష. 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి నాకు అవకాశం ఇచ్చి ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా నాకున్న వర్గం 300 మంది ఓటర్లు అధ్యక్ష. చివరి దాకా కూడా చాలా తక్కువ సామాజిక వర్గం ఉంది, సీటు వద్దని కూడా అందరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతోటి నారా లోకేష్ బాబు గారు అన్నా నీకు అండగా నేను ఉన్నానని చెప్పి మన ఇద్దరం అసెంబ్లీకి వెళ్దామని చెప్పి నాకు ధైర్యాన్ని నూరు పోసినప్పుడు ధైర్యంతో ముందుకెళ్లి మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉండి మేమందరం కూడా ధైర్యంగా వైసీపీ ముఖం ఎదుర్కొని ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత నేను సాధించినందుకు నేను సర్వదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.